మాకు రుణమాఫీ చేయలేదు, మరి నాకేమో ఇప్పుడు బ్యాంకుల కాడ నుంచి నోటీసులు వచ్చినాయి, నేను ఏం చేయాలి, నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి నా కాడికి పొద్దుగాలు వచ్చిండు. నేను చెప్పిన మరి ఆ బ్యాంక్ వాళ్ళని పిలిచి ఎవరికి కూడా నోటీసులు రాకుండా మనం చేద్దామని చెప్పిన. మరి నాకు తెలిసి తాండూరు మండలంలో ఆ రైతుకు నోటీసులు వచ్చినట్టు ఈయన కూడా మీకు నోటీసులు వస్తుంటాయి, అవునా? వచ్చినాయి. మరి చూసిరా, అది ఎందుకు మనకందరికి కూడా తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన జూటా మాటలు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు, అబద్ధపు మోసపూరిత 6 గ్యారంటీలు మన ప్రజలు నమ్మి మరి ఒక్కసారి వాళ్ళని గెలిపిద్దామని చెప్పి గెలిపించి ఈ రోజు రైతు బంధు వాయే, రైతు బీమా పాయే, రైతు పండించిన ధాన్యం కొనుగోలు బందాయే, కళ్యాణ లక్ష్మి పాయే, తాగే నీళ్లు పాయే. చెప్పిందా లేదా మీకు? తాండూరు బిడ్డగా మీకు పాపం పెద్ద మనుషులు మోసపోయారు. ఈ రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. 10 సార్లు రోజుకు పాపం పెద్ద మనుషులకు నడవడానికి చేత కాకపోయినా పోస్ట్ ఆఫీస్ కాడ పోయి కాపులు కాస్తున్నారు. అయినా కానీ వాళ్ళకు పెన్షన్ డబ్బులు వస్తలేవు. ఇక మొన్న మీరు పేపర్లలో చూసింటారు, మొన్న ఒక రైతు మన బోర్ల కాడ కాపు కాసుకుంటా చనిపోయిందని. మరి గతంలో మన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ కంటి రెప్పపాటు కూడా కరెంటు పోయి